హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈరోజు నిఫ్టీ క్లోజింగ్లో వచ్చి 23,696 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ అవడం జరిగింది. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను ఒక వీడియో చెప్పాను, మొన్న వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో కూడా చెప్పడం జరిగింది, మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళే పాసిబిలిటీ ఉందని కూడా చెప్పడం జరిగింది. సో మార్కెట్ ఒక హైయర్ హై చేసుకుని లోయర్ లోస్ ఫార్మేషన్ చేసుకుంటూ మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది. నేను మొత్తం 3 పాయింట్లు చెప్పాను. ఆ 3 పాయింట్లో మనకి ఒక ట్రెండింగ్ అయితే మూమెంట్ అయితే రావడం జరిగిందన్నమాట. సో అయితే ఏంటి ఈ 3 పాయింట్లను కూడా చెప్పడం చూసుకుందాం ఒకసారి. చూడండి, మార్కెట్ ఒకవేళ అప్సైడ్ మూమెంట్ ఇక్కడే కన్సల్ట్ చేసుకుని మార్కెట్ ఒకసారి అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలని కూడా చెప్పడం జరిగింది. అదో పాయింట్. లేదు అంటే మార్కెట్ హైయర్ హైస్ లోయర్ లెస్ ఫార్మేషన్ చేసుకుంటూ ఈ ప్యాటర్న్ ద్వారా హైయర్ హైస్ లోయస్ ఫార్మేషన్ చేసుకుంటూ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలని కూడా నేను చెప్పడం జరిగింది. సో అదేవిధంగా లేదంటే మార్కెట్ కొద్దిగా డౌన్ఫాల్ వచ్చి మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తుందని కూడా నేను అప్పుడు ఆ టైప్లో వెళ్తే మాత్రం ఈ సపోర్ట్ లెవెల్ అయితే ఏర్పాటు చేసుకుంటుంది కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ మార్కెట్ డౌన్ఫాల్ వస్తే ఈ సపోర్ట్ లెవెల్ చేసుకుని మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తారని కూడా చెప్పడం జరిగింది. ఈ 3 పాయింట్లు మనకి ఏంటంటే ఫస్ట్ మనకు ఈ హైయర్ హైస్ లోయర్ లెస్ ఫార్మేషన్ చేసుకుంటూ మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది అనమాట. సో మన టార్గెట్ కూడా మీకు నేను చెప్పడం జరిగింది టార్గెట్. సో ఆ టార్గెట్లో ఫస్ట్ టార్గెట్ నాకు అచీవ్ అయిందనమాట. సో సెకండ్ టార్గెట్ 24,000 నుంచి సెకండ్ టార్గెట్ వచ్చి 24,000 గురించి వెయిట్ చేస్తున్నాను నేను. సో వెయిట్ చేసే కనుక నాకు ప్రీమియమ్స్ కొద్దిగా హై లెవెల్లో ఉంది కాబట్టి కొద్దిగా ప్రీమియమ్స్ కొద్దిగా డిస్కౌంట్లోకి రావాలి. కొద్దిగా మార్కెట్ కూడా నాకు తెలిసి మన రెసిస్టెంట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ నాకు ఫస్ట్ టార్గెట్ బుక్ చేయడం జరిగింది హాఫ్ క్వాంటిటీ. సో ఇంకా కొద్దిగా హాఫ్ క్వాంటిటీ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ కొద్దిగా డౌన్ఫాల్ రావాలి. మార్కెట్ వస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ ఈ రెసిస్టెంట్ లెవెల్ని సపోర్ట్గా ఏర్పాటు చేసుకోవాలి మార్కెట్. సో సపోర్ట్ చేసుకుని మార్కెట్ వెళ్తుంది. అలా కాకుండా మార్కెట్ న్యూస్ మనకి ఇప్పుడు ప్రజెంట్ న్యూస్ ఇంపాక్ట్ వల్ల మార్కెట్ వెళ్తుంది. అది న్యూస్ ఏంటంటే మన డొనాల్డ్ ట్రంప్ గారు ఎక్సైజ్ సుంకం ఏదైతే విధించారో మొన్న దాని 6 months టైం గడువు అడగటం ఇచ్చారన్నమాట. సో ఆ హ్యాపీనెస్ మూమెంట్లో మార్కెట్ వెళ్తుంది. సో అలాగే ఒక విధంగా మార్కెట్ న్యూస్ బేసిక్ మీద వెళ్ళాగుంటే మాత్రం త్వరగా మార్కెట్ అప్సైడ్ మూమెంట్ని తీసుకెళ్ళి ఆ న్యూస్ యొక్క వేడి తగ్గిన తర్వాత మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఓకేనా. సో మనకి ఒక కన్సలేషన్ చేసుకుంటూ మార్కెట్ వెళ్తే ఒక సపోర్ట్ బలమైన సపోర్టు దొరుకుద్ది మార్కెట్కి. ఒకవేళ అలా కాదు, కన్సల్టేషన్ చేసుకోకుండా మార్కెట్ వెళ్తుంది, న్యూస్ బేసిక్ మీద వెళ్తుంది మార్కెట్ అంటే మళ్ళీ మార్కెట్ ఒక ఆల్ టైమ్ ఒక 24,000 అబోవ్ మార్కెట్ని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ని కొద్దిగా డౌన్ఫాల్కి అయితే తీసుకొచ్చారన్నమాట. నేను ముందు నుంచి చెప్తున్నాను, మార్కెట్ అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి మార్కెట్, దాంట్లో నో డౌట్ అనమాట. సో మార్కెట్ మన టార్గెట్ ఫస్ట్ టార్గెట్ అయింది, సెకండ్ టార్గెట్ నుంచి నేనైతే 24,000 టార్గెట్ అయితే వెయిట్ చేస్తున్నాను. సో అయితే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ని కొద్దిగా నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. ఇంట్రాడే బేసిక్లో కొద్ది దగ్గర చేస్తాను, మీకు అర్థమవుతుంది. మీకు చూడండి ఫ్రెండ్స్, ఇది 30 minutes క్యాండిల్, ఇది చార్ట్స్ ఇది. సో మనకి ఒక నిఫ్టీ దగ్గర మనం చూసుకుంటే మాత్రం ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. 23,400 దగ్గర ఒక సపోర్ట్ ఉంది నిఫ్టీకి. అదేవిధంగా 23,500 దగ్గర కూడా 23,500 కూడా ఒక సపోర్ట్లో ఉంది. 23,500 లెవెల్ బ్రేక్ చేస్తే మళ్ళీ 23,400 వస్తాయి మనకి. ఎందుకంటే ఈ 23,400 దగ్గర నుంచి మాత్రం మార్కెట్ ఒకవేళ పుల్ బ్యాక్ అవ్వాలి అంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి పుల్ బ్యాక్ అవ్వాలి. ఇక్కడ నుంచి జనరేట్ మార్కెట్ ఒక 23,400 నుంచి మాత్రం ఒక వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకుంటే మాత్రం మార్కెట్ మళ్ళీ ఈజీగా మళ్ళీ 24,000కి వెళ్తుంది. అలా కాకుండా ఇన్ కేస్ మార్కెట్ డౌన్ఫాల్ కాకుండా ఇప్పటి నుంచి మార్కెట్ రాంగ్ బయింగ్లోకి వెళ్ళింది మార్కెట్. అలా కాకుండా మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్కి వస్తే మాత్రం ఫైనల్ 23,400 దగ్గర ఫుల్ ఫిచ్గా సపోర్ట్ లేదు. ఎందుకంటే ఆప్షన్ చైన్ అనాలిసిస్లో మనం చూసుకుంటే ఓఐ డేటా మాత్రం చాలా బాగా చేంజెస్ అయితే 23,400 దగ్గర కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకే. సో అయితే
ఒకవేళ అప్ సైడ్ మూమెంట్ వెళ్ళాలి అంటే మాత్రం మనకి ఈ రెసిస్టెన్స్ జోన్ ఉంది, ఈ లెవెల్ని బ్రేక్ చేయాలన్నమాట. ఈ లెవెల్ బ్రేక్ చేసి కన్సల్టేషన్ చేసుకుంటే మళ్ళీ మన టార్గెట్ 24,000 అయితే ఈజీగా మన సెకండ్ టార్గెట్ కూడా అచీవ్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఎక్కువ ఉందన్నమాట. కానీ దానికన్నా ముందు ఏంటంటే మార్కెట్ కొద్దిగా కన్సల్టేషన్ ముందుగా చేసుకుంటే మరీ మంచిది. మార్కెట్ రేపు కూడా వాలటిలిటీ ఉంటుంది, రేపు మార్కెట్లో జాగ్రత్త కాషస్గా ఉండి వాలటిలిటీ ఉండే అవకాశం పాసిబిలిటీ మార్కెట్లో రేపు కనబడుతుంది అనమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఈ రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ 50,343 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ చేయడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది, బ్యాంక్ నిఫ్టీ 50,000 లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీలో కూడా చెప్పడం జరిగింది 50,000 లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం 50,500 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ అయితే 51,000 అయితే పెట్టుకోవడం కూడా జరిగిందని కూడా చెప్పడం జరిగింది. సో మనకి ఫస్ట్ టార్గెట్ అయితే అచీవ్ అయింది, సెకండ్ టార్గెట్ గురించి వెయిటింగ్ అనమాట ప్రజెంట్. సో ఇక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్గా వచ్చే పాసిబిలిటీ ఉంది. లేదంటే మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళిపోతే మాత్రం డైరెక్ట్గా అప్సైడ్ మూమెంట్ వెళ్తే 51,000 నుంచి మాత్రం సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది మార్కెట్కి. అలా కాకుండా మార్కెట్ కొద్దిగా వాలటిలిటీ ఉంటుంది కాబట్టి రేపు మార్కెట్ ఇక్కడ సస్టైన్ చేసుకుంటే మాత్రం ఒకవేళ 49,500 దగ్గర మాత్రం సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీకి. ఈ లెవెల్ వచ్చిన తర్వాత వచ్చిన వాల్యూని బట్టి మనం నెక్స్ట్ లెవెల్ గురించి ఆలోచిద్దాం. ప్రజెంట్ అయితే మాత్రం 49,500 వరకు అయితే మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట 49,500. సో మీకు చెప్తున్న రెండు ఒక డౌన్ఫాల్ వస్తే మాత్రం 49,500 సపోర్ట్ లెవెల్, ఒకవేళ కాకుండా ఇక్కడ నుంచి అప్సైడ్ మూమెంట్ వెళ్ళిపోతుందో 51,000 నుంచి మాత్రం కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకుని అదేవిధంగా మనకు ఒకసారి ఇంట్రాడే బేసిస్లో చూద్దాం ఫ్రెండ్స్. 30 minutes క్యాండిల్ కనబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనం యాజ్ ఇట్ ఈస్గా మన లెవెల్ అయితే సపోర్ట్ లెవెల్ అయితే ఈ లెవెల్ ఉంది మనకి. ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. సో ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒకవేళ వస్తే మాత్రం మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ చేసుకునే అవసరం, ఇంట్రాడే బేసిక్గా సపోర్ట్ చేసుకునే అవసరం పాసిబిలిటీ ఉందన్నమాట. సో అలా కాకుండా మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయితే అది వరల్డ్ న్యూస్ బేసిక్ మీద వస్తుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం 51,000 దగ్గర నుంచి అయితే సెల్లింగ్ వస్తుంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మన సపోర్ట్ లెవెల్ ఉంది కదా, ఈ నియర్ సపోర్ట్ లెవెల్ మాత్రం కాపాడుకునే అవకాశం ఎంతైనా పాసిబిలిటీ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది అన్నమాట. అయితే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఒక సపోర్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. సపోర్ట్ లెవెల్ మనకు కనబడుతుంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒకవేళ డౌన్ఫాల్ వస్తే సపోర్ట్ ఇంట్రాడే బేసిస్లో చెప్తున్నాం ఫ్రెండ్స్. ఈ లెవెల్ మాత్రం ఇంకోసారి అటెంప్ట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఉంది. అదేవిధంగా రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ మల్టిపుల్ టైం రెసిస్టెన్స్ ఫేస్ చేసుకుని ఒక ఇంట్రాడే బేసిక్లో మాత్రం మార్కెట్ ప్రజెంట్ అయితే హోల్డ్ అయి ఉందన్నమాట. ఈ డైరెక్షన్లో మార్కెట్ ప్రజెంట్ అయితే గత 3 days నుంచి మాత్రం ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్లో ఉంది మార్కెట్. ఒకవేళ మార్కెట్ డౌన్ఫాల్కి వస్తే మన సపోర్ట్ లెవెల్ ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీలో చెప్పడం జరిగింది. ఆ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ కొద్దిగా సపోర్ట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఉంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మన టార్గెట్ అయితే 51,000 అయితే టార్గెట్ అయితే అచీవ్ అయింది. నేనైతే ఈరోజు హాఫ్ క్వాలిటీ అయితే ప్రాఫిట్ అయితే బుక్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మార్కెట్ మీకు చెప్పాను, బ్యాంక్ నిఫ్టీ హైయర్ ఫార్మేషన్లో వెళ్తే మాత్రం 50,000 మార్కెట్ వెళ్తే మాత్రం 50,000 లెవెల్ని బ్రేక్ చేస్తే 50,000 లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో నా రెండు టార్గెట్లో అయితే మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ ఫస్ట్ నేను ఒక టార్గెట్ అచీవ్ చేశాను. నెక్స్ట్ టార్గెట్ మాత్రం 51,000 దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాను. ఒకవేళ మార్కెట్ డౌన్ఫాల్కి వస్తే మాత్రం నాకు ఆప్షన్ డిస్కౌంట్లో దొరికినట్టే, నో ప్రాబ్లం, రావడానికి నేను ట్రై చేసి చూస్తాను. ఒకవేళ డౌన్ఫాల్కి వస్తే మాత్రం ఆల్రెడీ మీకు సపోర్ట్ లెవెల్ చెప్పాను కాబట్టి ఆ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ అగైన్ కొద్దిగా హాఫ్ క్వాంటిటీ అయితే బై చేయడం జరిగింది. ముందు కొన్ని హాఫ్ క్వాంటిటీ, ఈ హాఫ్ క్వాంటిటీ ఫుల్ ఫిజ్గా నేనైతే మళ్ళీ 51,000 దగ్గర అయితే 51,000 దగ్గర నుంచి నేను మార్కెట్ని ప్లే చేసుకుంటానికి ఆ టార్గెట్ అయితే టార్గెట్ కోసం వెయిట్ అని వాచ్ చేస్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ రకంగా ఉన్నాయి. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసేవాళ్ళైతే జాగ్రత్తగా ట్రేడ్ చేసిన ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.